ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ శుభములు తెలియజేస్తూ పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. సులువుగా చిక్కులు పెట్టి పాపములు విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తగు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెమునకు ఓపికతో పరిగెత్తాలి. సులువుగా చిక్కులు పెట్టే పాప మనం ఏమనుకుంటాం అంటే ఏమనుకుంటాం, సులువుగా చిక్కులు పెట్టి పాపాలని తెలుసా? అసూయ, ఈర్ష్య, అబద్ధాలు, అక్కడ మాటలు ఇక్కడ మాట చెప్పటం, లేనిపోని ఆలోచించటం, ఇవన్నీ కూడా మనని దేవుని యొద్దకు వెళ్లకుండా అవన్నీ కూడా ఆ పాపాలని ఆపేస్తాయి. మనలో మనం కూర్చున్నప్పుడు మరి వాళ్ళు అట్లా ఉన్నారు, నేను ఇట్లా అయిపోయాను, వారు బాగున్నారు, నేను బాగాలేకపోయాను, వారికి జరిగింది నాకు జరగలేదు, ఈ రకమైన సులువుగా చిక్కులు పెట్టి పాపాలు ఏం చేస్తాయంటే దేవుని యొద్దకు వెళ్లకుండా ఆపేస్తాడు. వాటిని విడిచిపెడితే దేవుడు కనికరిస్తాడు. వాటిని విడిచిపెట్టి ముందు కొనసాగిద్దాం. ఈ మాటలు దించుగాక. ఆమేన్.